వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కూడా సాధించుకున్నారు. ఇవాళ కూడా బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ బలహీన వర్గాలకు సంబంధించి మద్దతు ఇచ్చేటోళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిందే. రాజకీయ లబ్ధి కొరకు ఆలోచన చేయదు. రేపు 42% బీసీ ప్రజలు గెలుస్తున్నారని ఏకైక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకోండి. ఏ పార్టీ గెలుస్తాడు, ఏం గెలుస్తాడు అనేది మేము తెలంగాణ గట్టిగా కొట్లాడినాం, ఇచ్చినాం. ఇలా మేము కాంగ్రెస్ అధికారం రాలే, దానికి బాధపడి అయ్యో తెలంగాణ మేమే తెచ్చినాం కదా అధికారం రాలేని అన్న బాధపడలే. కానీ ఇప్పుడు కూడా 42% సాధనకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు ఇటువంటి అవకాశం వచ్చింది, శాసనసభ ఆమోదం పొందింది, బిల్లులైనాయి, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపినారు. సో ఇంత కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు 1 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు తిరిగి సర్వే చేసినారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది, ఎంపారికల్ డాటా ఉంది, వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ చేసి దాని మీద నివేదిక తీసుకుంటున్నారు. కాబట్టి ఇది అంది వచ్చిన అవకాశంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వ్యవహార రీత్యా అది జర్నలిస్టులు కావచ్చు, న్యాయవాదులు ఎవరైనా సరే ఈ బలహీన వర్గాల 42% రిజర్వేషన్ సాధనల భాగస్వాములు కావాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎట్లయితే అందరూ భాగస్వాములైనో ఇప్పుడు కూడా అటువంటి భాగస్వాములై ఇది సాధించుకోవాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. 9th షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేయాలని అన్ని కావాలి. ఇప్పుడు ఏం సవరణ, ఇదేం బ్రహ్మప్రదార్థం కాదు. దీన్ని మార్చుకోవడానికి అసలు లేనే లేదు అనేటువంటి అవకాశమే లేదు కదా. వెన్ యు ఆర్ గివింగ్ 10% ఈడబ్ల్యూఎస్, వాళ్ళ పాపులేషన్ 10% ఎవరు వ్యతిరేకిస్తలేరు. మన తెలంగాణలో కూడా అమలు జరుగుతుంది. మేము యాజ్ పర్ ఎంపారికల్ డాటా ఒక ప్రామాణికమైనటువంటి లెక్క ద్వారా వచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతాం. సర్వేల పాల్గొనడానికి ముందు మాట్లాడే హక్కు లేదు, నేను విమర్శిస్తాను. నీకు వీలైతే నిర్ణయం జరగాల్సిన ఢిల్లీకి నీ రాజకీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రా. లేదు ఇప్పుడు మీరు ఇట్లనే కడుపుల కత్తులు పెట్టుకొని కాళ్ళ కట్టం పెట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటై, బీజేపీ టీఆర్ఎస్ ఒకటై ఇటువంటి యాక్షన్ చేస్తే రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది. నిన్న కూడా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ వేదిక కూడా చెప్పినారు. ఈ దేశ బడ్జెట్ను నిర్ణయించి 20 మందిల 90% వర్గాల ప్రాతినిధ్యం లేదు అని చెప్పినారు. రిజర్వేషన్ల క్యాప్ అనేటువంటిది 1 నిమిషంలో అధికారంలోకి వచ్చాక తీసేస్తామని చెప్తాను. రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి సంబంధించి బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే అంశానికి వచ్చినప్పుడు నిబద్ధతతో ఉండాలి. కాబట్టి మాటలు మళ్ళీ ఎవరిని కూడా విమర్శపూరితంగా లేదా ఎవరిని మద్దతు అడగకుండా ఉండలేం. కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా, తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను అందరికీ టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ 5, 6, 7 కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన 42%, విద్యా ఉపాధి సంబంధించిన 42% సాధనకే ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడు ఎట్లయితే అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అయినాయో ఇప్పుడు కూడా అటువంటి స్ఫూర్తితో ముందుకు పోవాలి. అవకాశం ఇస్తున్న దాన్ని కాపాడుకొని సాధించుకునే బాధ్యత తెలంగాణలో ప్రతి బీసీ ఉంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.